ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు వాగ్దానం, నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక. దేవుడు ఈ ఇచ్చిన వాగ్దానము మన యొక్క జీవితాల్లో నెరవేరును గాక. కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనము. ఈ యొక్క వాగ్దానము మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరిశుద్ధ తండ్రి, నీ గనుడవగు దేవా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క నా తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నా తండ్రి నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ వాగ్దానము నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము మా యొక్క జీవితాల్లో, మా బ్రతుకుల్లో నా తండ్రి మీరు నెరవేర్చి మీరు మా పక్షమున నిలవమని, మా ఆలోచన యావత్తును మీరు సఫలపరచమని నా తండ్రి మేము కోరుకుంటున్నాం. ఈ వాగ్దానమే కాదు నా తండ్రి, ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్క వాగ్దానము మీరు మా కొరకు రాయించి పెట్టి నా తండ్రి ఇచ్చినందుకే నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నా ప్రభా. ఈ వాగ్దానము చదువుతున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నా తండ్రి అయా నా తండ్రి వారి ఆలోచన యావత్తు నా తండ్రి సఫలపరచబడుటకు నా తండ్రి మీరు నా తండ్రి కార్యము చేయుటకు మీరు నా తండ్రి సిద్ధపరచమని అయా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు న్యాయముగా నా తండ్రి వారి కోరికల ఆలోచనలు మీరు సిద్ధపరచమని, న్యాయము తీర్చువాడవు నీవు నా తండ్రి కనుక నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి అయా నా తండ్రి మీరే ముందుండి ప్రతి ఆలోచన నా తండ్రి అయా నెరవేర్చుటకు నీ కృప చూపి నా తండ్రి అయా నా దేవ సహాయము చేయమని స్తుతియు ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్.